నిమిత్తం ఆఫీసుకు వచ్చిన వారిని డబ్బులు డిమాండ్ చేస్తున్న ఇద్దరు అధికారులు అడ్డంగా బుక్కారు. బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కేటాయింపు విషయంలో ఓ మిల్లర్ వనపర్తి జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ జగన్మోహన్ను ఆశ్రయించారు. దీంతో ఆయన ధాన్యం కేటాయింపునకు 1,70,000 డిమాండ్ చేశారు. దీంతో మిల్లర్ 50,000 ఇస్తానని చెప్పి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఒప్పందం ప్రకారం మిల్లర్ నుంచి ఆ అధికారి గురువారం రాత్రి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో 50,000 తీసుకున్నాడు. అనంతరం కారులో బయలుదేరారు. కలెక్టరేట్ ముందు కారును అడ్డుకున్న ఏసీబీ అధికారులు మేనేజర్ జగన్మోహన్, కారు డ్రైవర్ను అరెస్ట్ చేశారు. జగన్మోహన్ ఏసీబీకి పట్టుబడ్డారన్న విషయం తెలియడంతో రైస్ మిల్లర్లు కలెక్టరేట్ ముందు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. గత జనవరిలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మిల్లర్లతో పాటు కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తూ అక్రమాలకు పాల్పడ్డాడని మిల్లర్లు మండిపడుతున్నారు. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకొని ఈరోజు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై మేనేజర్ అయినటువంటి కుంభా జగన్మోహన్ గారిని ఈరోజు ట్రాప్ చేయడం జరిగింది. సిఎంఆర్ మిల్లింగ్ పర్మిషన్ ఇవ్వడానికి దాదాపు 1,70,000 డిమాండ్ చేసినాడు. 1,70,000 డిమాండ్ చేస్తే ఆయన రిక్వెస్ట్ పైన 50,000కు అంగీకారం తెలుపనైనది. అట్టి డబ్బులను ఈరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ కారులో కూర్చొని తీసుకోవడం జరిగింది. ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ఆయనతో పాటు డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నాం. ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి లంచంగా డబ్బులని డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు మరియు వాట్సాప్ నంబర్కు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ట్విట్టర్, ఫేస్బుక్, తర్వాత లేటెస్ట్గా ఈ మధ్యనే క్యూఆర్ కోడ్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారా కూడా ఫిర్యాదు చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అదుపులోకి తీసుకున్నటువంటి డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ కుంభా జగన్మోహన్ గారిని, వారి యొక్క డ్రైవర్ గారిని రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం